రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు ఈ మారు ఒలింపిక్స్లో నిరాశ ఎదురైంది. హ్యాట్రిక్ అంచనాలతో బరిలోకి దిగిన ఆమె ఓటమితో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్స్కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్ క్వార్టర్స్ ఫైనల్స్లో సింధు చైనా క్రీడాకారిణి హే బిన్జియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి చవిచూసింది. తొలి నుంచి చైనా అమ్మాయి ఆటపై పట్టు నిలుపుకుంటూ సింధుపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి లోనైన సింధు 1-5తో వెనుకబడింది. ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థితో అంతరాన్ని 10-11కు తగ్గించింది. అనంతరం చైనా క్రీడాకారిణి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధు కోలుకోలేకపోయింది. ఓ దశలో 19-19తో సింధుకు లభించిన అవకాశం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ ఛాన్స్ను ప్రత్యర్థి పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. రెండో గేమ్లో కూడా జిన్ బియావో విజృంభించడంతో సింధుకు ఓటమి తప్పలేదు. కాగా టోక్యో ఒలింపిక్స్లో సింధు ఇదే బిన్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం. దేశానికి 3వ ఒలింపిక్స్ పతాకం అందించే అవకాశం చేజారడంపై సింధు నిరాశ వ్యక్తం చేసింది. తొలి గేమ్లో గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించింది. తొలి గేమ్ గెలిచిన కాన్ఫిడెన్స్తో ఫలితం మరోలా ఉండేదని చెప్పింది.